అందరికీ నమస్కారం. నేను మీ నాగమణి. మనది తెలుగు అరీనా ఛానల్ మీ అందరికీ తెలుసు. సో, ఇందులో నేను తెలుగుని 3 భాగాలుగా విభజించి చెప్పాలి అనుకుంటున్నాను. అదేంటంటే తెలుగు బిగినర్స్ కోసం, అలానే గ్రామర్ నేర్చుకునే వాళ్ళ కోసం, ఇంకా ఎవరైతే లెసన్స్ లాంటివి కావాలి అనుకుంటారో వాళ్ళ కోసం లెసన్ ఎక్స్‌ప్లనేషన్ పార్ట్ కూడా నేను ఇందులో ఇవ్వాలి అనుకుంటున్నాను. సో, ఫస్ట్ అయితే తెలుగు బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం నేను వర్ణమాల చెప్పాలి అనుకుంటున్నాను. సో, వర్ణమాల అనేది మనకి బేసిక్ అక్షరాలు నేర్చుకోవడంతో మనం రాయడం, చదవడం మొదలు పెడతాము. సో, వర్ణం అంటే అక్షరం అని అర్థం. అక్షరం అంటే నాశనం లేనిది అని అర్థం ఇక్కడ. అంటే లేనిది. క్షరం అంటే నాశనం అని అర్థం. సో, అక్షరం అంటే నాశనం లేనిది అని అర్థం అనమాట. ఇంకా వర్ణమాల అనే పేరు ఎందుకు వచ్చింది దీనికి అంటే, వర్ణం అంటే అక్షరం అని ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. అక్షరాలన్నీ కూడా ఇక్కడ చూడండి, ఒక మాలలాగా ఒక లైన్లో చక్కగా అమర్చి ఉంటాయి అన్నమాట. సో, ఇలా అమర్చి రాస్తాం కాబట్టి వీటిని వర్ణమాల లేదా అక్షరమాల అని పిలుస్తాము. ఈ వర్ణమాలని మొత్తం 3 రకాలుగా విభజిస్తాము. అవేంటంటే అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు. సో, అందులో ఫస్ట్ వన్ వచ్చేసి అచ్చులు. అచ్చులలో మొత్తం మనకి 16 ఉంటాయి. అవేంటంటే ఆ, ఆ, ఈ, ఏ, ఉ, ఊ, రు, రు, ఏ, ఏ, ఐ, ఓ, ఓ, ఔ, అం, అహ. అయితే ఈ రెంటికి బ్రాకెట్ ఎందుకు పెట్టానని డౌట్ వస్తుంది కదా. సో, నార్మల్గా అచ్చులు అంటే ఆ నుంచి అహా వరకు ఉండే అక్షరాలని మనకు అందరు చెప్తారు. కానీ అచ్చులు అంటే ఆ నుంచి అవ్వరికి ఉండే మొత్తం 14 అక్షరాలని మనం అచ్చులు అని చెప్తాము. మరి అమ్మహ అని ఎందుకు అచ్చులు అని చెప్పము అంటే, ఆకు 0 పెడితే ఆకు 2 సున్నాలు పెడితే ఆహా. అక్కడ 0 2 సున్నాలు తీసేస్తే అగైన్ అది మళ్ళీ ఆనే అవుతుంది కాబట్టి మనం ఆ రెండింటిని అచ్చుల్లో చెప్పాల్సిన అవసరం లేదండి. సో, ఆ నుంచి అవ్వరికి ఉండే 14 అక్షరాలని మాత్రమే మనం అచ్చులు అని అంటాము. ఇంకా తర్వాతది హల్లులు. సో, హల్లులు అంటే క, ఖ, గ, ఘ, ఇన్య, చ, ఛ, జ, ఝ, ఇని, ట, ఠ, డ, ఢ, అణ, త, థ, ద, ధ, న, ప, ఫ, బ, భ, మ, య, ర, ల, వ, స, ష, స, హ, అళ, అక్ష, బండిర. వీటన్నిటిని కూడా మనం హల్లులు అని చెప్తాం. అంటే కా నుంచి బండిరా వరకు ఉండే మొత్తం 36 అక్షరాలని మనం హల్లులు అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ హల్లు అనేది ఎలా ఏర్పడుతుంది అంటే, అచ్చు కలిస్తేనే హల్లు వస్తుందండి. లేదు అంటే ఇక్కడ చూడండి, క్ క్ అనే ఈ పదానికి ఆ కలిస్తే కా అవుతుంది. మీరు ఏ అచ్చు ఏ హల్లైనా పలకండి, ఆ అనే శబ్దం మనకు చివరిలో వినపడుతుంది. కా, చ, ట, త, య, ప, వ. అలా మనం ఏ అక్షరం పలికినా దానికి ఆ అనే అచ్చు కలిసి హల్లుగా ఏర్పడుతుంది. సో, ఇవి మొత్తం 36 అక్షరాలు. సో, ఇక మూడవది ఉభయాక్షరాలు అంటారండి. అవేంటంటే అరసున్న, సున్న, విసర్గ. సో, ఈ అరసున్న అనేది పద్యాల్లో వాడతారు. సో, కంద పద్యాలు ఇలాంటి పద్యాలు ఉంటాయి కదా, వాటిలో వాడతారు. సున్నా, విసర్గ అనేది అచ్చుల పక్కన వాడచ్చు, మనం హల్లుల పక్కన వాడచ్చు. ఉభయాక్షరాలు, ఉభయులు అంటే ఇద్దరు అని అర్థం. సో, ఇక్కడ అచ్చులు, హల్లులు అనేవి 2. ఈ రెండిటి పక్కన కూడా మనం ఇవి పెట్టి వాడచ్చు కాబట్టి వీటిని ఉభయాక్షరాలు అంటాము. ఆ పక్కన పెడితే అం, కా పక్కన పెడితే కం. సో, ఈ పక్కన పెడితే ఇం, నా పక్కన పెడితే నం. అలా సున్నాని, విసర్గని రెండిటి పక్కన పెట్టి వాడతాం కాబట్టి వీటిని ఉభయాక్షరాలు అంటారు. అయితే ఇంకా మనకు తీసేసిన అక్షరాలు ఉన్నాయండి కొన్ని. సో, మనకి స్టార్టింగ్లో మొత్తం 56 అక్షరాలు ఉండేవి. అందులో నుంచి 4 అక్షరాలు తీసేశారు. ఏంటంటే అవి లు, లు, చ, జ. ఇవి ఎందుకు తీసేశారు అంటే వీటితో ఎక్కువగా పదాలు లేవు అని చెప్పి వీటిని తీసేయటం జరిగింది. సో, ఈ లు, లూతో రాసే పదాలని రూలతో, చా, జాతో రాసే పదాలని నార్మల్ చా, జాతో రాస్తూ ఉన్నారనమాట. సో, అందుకని ఆ పదాలని ఆ అక్షరాల్ని
వర్ణమాలలోంచి తొలగించడం జరిగింది. టోటల్ వర్ణమాల ఇదండి. సో మీరు ఎప్పుడైనా సరే పిల్లలకి చెప్పేటప్పుడు స్టార్టింగ్ నుంచే వాళ్ళకి అచ్చులు ఎలా పలకాలి, ఆకి ఆకి మధ్య డిఫరెన్స్ ఏంటి, వాటి ప్రొనౌన్సియేషన్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా పిల్లలకి మనం చెప్తే వాళ్ళు ఎప్పటికీ వాటిని మర్చిపోరండి. ఆ ఆ, ఈ ఈ, ఊ ఊ, రు రూ, ఏ ఏ, ఐ, ఓ ఓ, ఔ. సో అలా వాటి మధ్య తేడా అనేది వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. నెక్స్ట్ హల్లులు చూడండి. కా ఖా, గా ఘా, ఇన్యా, చా ఛా, జా ఝా, ఇని, టా ఠా, డా ఢా, అణ, తా థా, దా ధా, నా, పా ఫా, బా భా, మా, యా రా లా, వా సా షా సా హా, అలా, అక్ష, బండిరా. సో హల్లులు వచ్చేటప్పటికి మనం ఏ పదాన్ని తేలిగ్గా పలుకుతున్నాము, ఏ పదాన్ని గట్టిగా ఒత్తుతూ పలుకుతున్నాము అనేది వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తే, మొదట్లోనే మనం ఆ డిఫరెన్స్ అనేది చెప్తే వాళ్ళు వాటిని ఎప్పటికీ కూడా మర్చిపోరు, ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు. సో బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొంచెం ఓపిక చేసుకొని మనం అచ్చుల్ని ఎక్కడ దీర్ఘం తీసి పలకాలి, హల్లుల్ని ఎక్కడ ఒత్తుతూ పలకాలి అనేది వాళ్ళకి కొంచెం వివరంగా చెప్పగలిగితే వాళ్ళు ఎప్పటికీ కూడా బేసిక్స్ అనేది మర్చిపోయే అవకాశం ఉండదండి. సో ఇలాంటి వీడియోస్ని మీరు చూడాలి అనుకుంటే మన తెలుగు అరీనా ఛానల్ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.